హల్లెలూయా. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకున్న ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యంలోనికి వెళ్దాము. ఈ దినము మనం మాట్లాడుకోబోయే మాట భయపడకము. హల్లెలూయా. భయపడకము. స్తోత్రం స్తోత్రం. మంచిది. స్తోత్రం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యము భయపడకము. అయితే అబ్రహాము ఆది కాండము 15 అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడిమునై నీకు బహుమానము అత్యధికమునని చెప్పాను. నీ బహుమానము అత్యధికమునని చెప్పాను. మంచిది. ఈ సమయంలో ఈ వాక్యము మరి ఆది కాండము గ్రంథములో మొట్టమొదటగా దేవుడు తన సేవా పరిచర్య నిమిత్తములో ఏర్పరచుకున్నటువంటి అబ్రహామునకు పిలిచినటువంటి గొప్ప దేవుడు. అబ్రహామును పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క పరిచర్యలో ఉంటా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడు. అబ్రహాము ఏ విషయమైనా సరే దేవునితో ప్రతి విషయము కూడా మాట్లాడుతూ ఉండేవాడు. అందుకే అబ్రహామును అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీవు నా స్నేహితుడివి అంటున్నాడు దేవుడు అబ్రహాముని. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి అబ్రహాము ఒక విషయంలో భయపడుతూ ఉన్నాడు. ఇది జరిగిన తరువాత యెహోవాక్యం అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడిమును నీకు బహుమానమును అత్యధికమును అని చెప్పాను. ఈ మాట ఎందుకు ఈ మాట సెలవిస్తా ఉన్నాడంటే, అబ్రహాముకు దేవుడు అన్ని ఇచ్చాడు. సమృద్ధిమైనటువంటి ఆస్తినిచ్చాడు, దాసీదాసులనిచ్చాడు. మరి సమృద్ధిగా దేవుడు అన్ని కూడా సమకూర్చాడు. అయితే అబ్రహాముకు సంతానం లేదు. సంతానం లేదు దేనిని బట్టి అబ్రహాము భయపడతా ఉన్నాడు. ఎందుకు భయపడతా ఉన్నాడంటే, నాకేమిచ్చినా ఏమి ఉపయోగం ఉంది? నాకు ఎంత ఆస్తి ఉంటే ఉపయోగం ఏముంటుంది? నాకు ఎంత ధనధాన్యాలను సమకూర్చిన దేవుడు నాకు ప్రయోజనం ఏమిటి? ఎంత ఉపయోగం ఏమి ఉన్నది? నేను సంతానం లేని వాడిని అవుదును కదా. నా ఇంటి ఉన్నటువంటి నా ఇంటి ఆస్తి కర్త అవటానికి ఎలియాజరు కుమారులే కదా, ఎలియాజరే కదా నా ఆస్తికి కర్త అవుతాడు అని చెప్పి అబ్రహాము భయపడుతూ ఉన్నాడు. భయపడతా ఉంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ, అబ్రహామా, భయపడకు. దేవుని వాక్యము దర్శనము ద్వారా, అది మానవుడు దేవుణ్ణి ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు దర్శనం ద్వారాను వాక్యం ద్వారాను మరి ఏదో ఒక రీతిగా ఆయన మాట్లాడుతూ ఉండేటటువంటి వాడు. అయితే వాక్యము అబ్రహాము దర్శనం ముందుకు వచ్చి, అబ్రహామా, నువ్వు భయపడకు, నేను నీకు కేడిమునై ఉన్నాను, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాను. ఇది ఎంత నమ్మసౌక్యమైనటువంటి మాట అండి. నమ్మటానికి ఆనవాళ్ళు లేనటువంటి మాట. ఏమంటున్నాడు ఆయన? అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చినానేమి, నేను సంతానం లేనివాడునై పోవచ్చునానే, దమస్కా ఎలియాజరు నా ఇంటి ఆస్తి కర్తగును కదా అని చింతపడుతున్నాడు అబ్రహాం. అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు అత్యధికమైనటువంటి బహుమానాన్ని ఇస్తానంటున్నాడు. బహుమానం అత్యధికమగునని చెప్తున్నాడు. ఈడ బహుమానమే లేదు, అత్యధికమగుతుందని వాగ్దానం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, దర్శిస్తా ఉన్నాడు. నిజంగా మనము కూడా కొన్ని విషయాల్లో భయపడుతూ ఉంటాం. దేవుడు ఎన్నిచ్చినా కూడా కొరతలో ఉన్నటువంటి జీవితాల్లాగా మనం భయపడుతూ ఉంటాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా మరి మానవుడుకు ఏ విషయంలో భయపడతా ఉంటాడంటే, భయపడవలసినటువంటి వాటిలో భయపడ్డ, కానీ లోకములో ఉన్నటువంటి వాటి విషయమై భయపడుతూ ఉంటాడు. కానీ అబ్రహాముకు
ఎందుకు భయపడతా ఉన్నాడు? అబ్రహాము జీవితంలో లోటు ఉంది కనుక భయపడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏమైనా లోటు ఉందని భయపడతా ఉన్నారా? అయితే దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. నీకు బహుమానం అత్యధిక మగునని చెప్పాను. ఈ మాట గురించి కనుక మనం చెప్పుకుంటే చాలా చక్కటి మెసేజ్ చెప్పుకోవచ్చు. అత్యధికమైనటువంటి బహుమానం ఏ రీతిగా దేవుడు అబ్రహామునికి ఇచ్చాడో మనం మాట్లాడుకోవచ్చు. కానీ మనం మాట్లాడుకున్నటువంటి మాట భయపడకము, భయపడకము అని అన్నాడు. అయితే నీవు సంతానం లేదని భయపడొద్దు, నీ ఆస్తి కర్త ఎలియాజరు అవుతాడని నువ్వు భయపడొద్దు, నేను నీ గర్భమును తెరిచి నేను నీకు బహుమానాన్ని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. కానీ ఈ మాట మనం వర్ణించినట్లయితే చాలా విశ్వాసంతో కూడినటువంటి మాట ఇది. విశ్వాసము, చాలా విశ్వాసం కావాలి. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలు వచ్చినప్పుడు నెరవేర్చబడింది వాగ్దానం. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాము. ఈ దినాల్లో దేవుణ్ణి వెంబడించేటువంటి మనుషులు కానీ, విశ్వాసులు కానీ, దేవుని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కానీ వెంటనే అయిపోవాలి. వెంటనే మనం ఏదైనా వెంటనే అయిపోవాలి. ఇలా మానవుడు ఇలా బేస్ అయిపోతా ఉన్నాడు. వెంటనే ఇచ్చే వాటిలో ఆశీర్వాదం ఉన్నదేమో కానీ ఆయన ఆలస్యం చేసేసేవాడు తరతరాలకు ఉపయోగపడినటువంటి ఆశీర్వాదాలు గొప్ప మర్మమైనటువంటి దీవెనై ఉన్నది. అయితే అబ్రహాముని ధైర్యపరుస్తా ఉన్నాడు. అదే రీతిగా ఇంకొక మాట సెలవిస్తా ఉన్నాం. ఇక్కడ 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నదానిని మొరవినును. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ ఆగరు ఎవరు? ఆగరు సారా దాసి. ఆగరు ఎవరు? ఈమె అబ్రహాముకు మరి ఆ సారా ఉన్నప్పటికీ కూడా దాసిని ఇవ్వబడినటువంటి ఆగరు. ఈ ఆగరుని మరి ఎడారి ప్రదేశంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందంటే దాసి యొక్క స్థానమును మర్చిపోయి యజమానురాలైనటువంటి సారాను దూషించుట వలన ఆమెకు బాధ కలిగినప్పుడు, ఆమె పంపించి వేయటానికి సిద్ధపడినప్పుడు ఆగరు పంపించబడింది. ఆగరు ఒంటరిదైపోయింది. ఆగరుకి ఆధారము లేకుండా ఉంది. ఆగరు ఏమైందంటే అక్కడ ఏడుస్తూ ఉన్నది. ఆ చిన్నవారిని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరుని పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. భయపడొద్దు నువ్వు. అమ్మా, ఈ సమయంలో నువ్వు ఒంటరిగా ఉంటా ఉన్నావా? ఎవరు ఆధారములు ఎవరనుకుంటున్నావా? అక్కడేమో అబ్రహాము సమస్తము నాకు ఇచ్చినా కానీ బిడ్డలు లేరని బాధపడతా ఉన్నారు. ఇక్కడేమో ఆగరికి బిడ్డలున్నాడు, ఒంటరి అయిపోయింది, దాహమేస్తా ఉంది, భయపడుతూ ఉంది. వెంటనే దేవదూతలు దేవుని స్వరము విని ఏం చేస్తా ఉన్నారంటే, దేవుని దూత ఆకాశం నుండి ఆగరుని పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకు. ఆ చిన్నవాడి వాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నువ్వే స్థలములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ గ్రామములో ఉన్నా, ఏ పట్టణములో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా దేవుడు నీ స్వరమును వినేటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు నీ స్వరము వింటా ఉన్నాడు. నీ మొరను వింటా ఉన్నాడు. నీ బిడ్డలు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టారా? లేకపోతే నువ్వు ఒంటరిగా ఉంటున్నావా? ఏ మనుషులు ఆధారము లేనటువంటి స్థితిలో ఉంటున్నావా? ఒకప్పుడు ఆగరు చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు. ఒకప్పుడు ఆగరికి
యజమానుడున్నాడు. ఒకప్పుడు ఆగరికి మరి యజమానురాలు ఉంది, అంత సమృద్ధిగా ఉంది. కానీ ఇప్పుడు హాగరు ఒంటరిదైపోయింది. కనీసం తన బిడ్డ కూడా త్రాగటానికి నీళ్లు లేక దిగులు పడుతూ ఏడుస్తా ఉంది. ఎండిన ఎడారిలో, కనుమేరల్లో కూడా ఏ వ్యక్తి కూడా సహాయము చేయలేనటువంటి ప్రదేశంలో అంగలారుస్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. దేవుని మాట, దేవుని స్వరము వినపడతా ఉంది. నువ్వు భయపడొద్దు. అబ్రహామునకు దేవుని మాట స్వరము వినపడతా ఉంది దర్శనము ద్వారా. నువ్వు భయపడొద్దు. ప్రభు అయిన యేసు క్రీస్తు మన జీవితములో ఆయన మాత్రమే మన జీవితంలో భయపడొద్దని సెలవిస్తా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో 365 రోజులంతా కూడా భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని యొక్క మాటలు ఎంత అమూల్యమైనటువంటిది. అదే ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం చూసుకుందాం. 26-24వ వచనం. స్తోత్రం. అందుకామె, నేను నాహోరు మిల్కాను కుమారును, బేతేలియల్ కుమారును, మరియు ఆమె నా యొద్ద చాలా రాత్రి బస చేయుటకున్నదని. 26-24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. హల్లెలూయా. ఈ మాట ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇస్సాకు భయపడుతూ ఉన్నాడు. ఎందుకు ఇస్సాకు భయపడుతూ ఉన్నాడంటే, ఫిలిష్తీయులు అబ్రహాము తోవించినటువంటి బాములన్నిటిని కూడా పూడ్చివేసేశారు. పూడ్చివేసేసినప్పుడు వాటిని మరలా తిరిగి ఇస్సాకు త్రవ్విస్తా ఉన్నాడు. ఈ గెరార్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశం అంతటిని కూడా ఆయన బావులను తోవుకుంటూ వస్తా ఉన్న సమయంలో వారు పూడ్చివేస్తా ఉన్నారు. ఆయన ఒక్కొక్క బావిని తోవుకుంటా, ఒక్క బావి దగ్గర కూడా జగడములు రేగుతా ఉన్నాయి. అప్పుడు ఇస్సాకు భయపడుతూ ఉన్నాడు. ఇస్సాకు భయపడతా ఉంటే అప్పుడు దేవుని వాక్యము అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు దగ్గరకు వచ్చి ఏమంటా ఉంటుందంటే, ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నీ తండ్రికి నేను తోడున్న దేవుడను, నీ అబ్రహాము దేవుడను కనుక నేను నీకు కూడా తోడుంటాను. అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును విస్తరింప చేస్తాను. అప్పుడు అక్కడ ఆయన ఒక బలిపీఠమును కట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాడు. ప్రార్థన చేశాడు. యెహోవా నామమున ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఎన్ని సంవత్సరములను బట్టి, ఎన్నో ఏండ్లను బట్టి నీ యొక్క పనుల్లో, ప్రయత్నాల్లో, ఆలోచనలో నీ సంకటములు కుదర్చబడటం లేదని, నీవు అనుకున్నవి జరగటం లేదని భయపడుతూ ఉన్నావా? అయితే ఇస్సాకు దేవుడుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడై ఉంటాడు. అందుకే అంటున్నాడు, అబ్రహాముకు దేవుడను, నీ తండ్రికి తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా, నీ సంతతికి కూడా తోడుంటాను. నీ సంతతికి తోడుండాలని ఆయన కల్వరి శిలువ రక్తం మీద ఆయన రక్తమును చిందించినటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు మనకు ఇమ్మానుయేలుగా తోడుంటున్నాడు. హల్లెలూయా. ఇమ్మానుయేలుగా తోడుంటున్నాడు. ఏ విషయం చేత ఇంకా మానవుడు భయపడతా ఉన్నాడో కొన్ని వచనాలను కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఏవి విషయాలు భయపడకూడదని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యెహోషువ రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నతులై వారందరిని తోడుకొని హాయి మీదికి పొమ్ము,
చూడుము, నేను హాయి రాజు అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. హల్లెలూయా. హాయి పట్టణము చాలా చిన్న ఆ ప్రదేశమైనప్పటికీ కూడా వారు భయపడుతున్నారు. యెహోషువ దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, భయపడద్దు యెహోషువ, నిశ్చయముగా నేను నీకు జయమును అనుగ్రహిస్తాను. మన జీవితంలో దేవుడు జయమునిచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. విడుదలిచ్చే దేవుడై ఉంటున్నాడు. ఘనతనిచ్చే దేవుడై ఉంటున్నాడు. మన జీవితంలో ఆయనే కలుగు చేసుకుని యుద్ధము చేసేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. ఆ పట్టణము యెహోషువ చేతికి దేవుడు అప్పచెప్పాడు. యుద్ధ సన్నతుల వారి మధ్య వారితోనూ వారందరిని తోడుకొని హాయి మీదికి పోయాను. దేవుని దగ్గర మనము విచారణ చేసినప్పుడు, దేవుని దగ్గర మనము మొరపెట్టినప్పుడు ఆయన మన జీవితములో జయమునిచ్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో కూడా అంటాడు, 12వ వచనం ఆయన అంటాడు గనక, అప్పుడు 12వ వచనంలో 10వ అధ్యాయము 12వ వచనం, అప్పుడతడు దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకును నువ్వు చెప్పిన మాట విననవి కనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దేవునికి బహుప్రియుడు దానియేలు. అయితే దానియేలు ఆ యొక్క పరిస్థితులు చూసినప్పుడు, ఆ యొక్క పరిస్థితుల్లో మరి ఉన్నప్పుడు దానియేలు భయపడతా ఉన్నాడు. నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పిన మాటలు తెలుసుకొనవలెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము. హల్లెలూయా. దానియేలుతో ఒక మాట చెప్పినప్పుడు దానియేలు భయపడుతూ ఉన్నాడు. ఆ యొక్క మాట ఒక్కొక్క వ్యక్తి గురించి గనక మనం ఈ భయపడుతున్నటువంటి మాటను గనక అబ్రహాము గురించి మనం వివరించుకున్నాం, హాగరు గురించి మనం వివరించుకున్నాం, ఇస్సాకు గురించి మనం వివరించుకున్నాం, యెహోషువ గురించి మనం వివరించుకున్నాం, దానియేలు గురించి కూడా మనం వివరించుకున్నట్లయితే ఒక్కొక్క వ్యక్తి గురించి మనము ఒక్కొక్క ప్రసంగాన్ని మనము మాట్లాడుకోవచ్చు. ఎంత గొప్ప మర్మయుక్తమైనటువంటి మాటలు ఈ వ్యక్తుల్లో దాగి ఉన్నాయంటే, గొప్ప విలువైనటువంటి సత్యములు వారి జీవితాల్లో మనము తెలుసుకోవలసినటువంటి వారమైన. అయితే వీరు ఇంత జ్ఞానవంతులైనప్పటికీ, బలశౌర్యులైనప్పటికీ వారి జీవితాల్లో దేవుడు కలుగు చేసినటువంటి ఆ యొక్క విజయములను, ఆశీర్వాదములను మనము చూసినట్లయితే భయపడవలసినటువంటి వారముగా మనము ఉండనవసరం లేదు. నిజముగా వారి జీవితాలను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో ఏ విషయంలో కూడా మనము దిగులు చెందవలసిన పని లేదు. అయితే లూకా గారు రాసినటువంటి పత్రిక సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాము. ఇక్కడ ఎలియాజరు యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా ఆయన దేవదూత వచ్చి ఏం చేస్తా ఉందంటే ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, అప్పుడు ఆ దూత అతనితో, జక్కరయ్య భయపడకుము, నీ ప్రార్థనను వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కలును. అతనికి యోహోను అని పేరు పెట్టుదువు. ఎందుకు ఈ మాట సెలవిస్తా ఉన్నాడంటే, యేసుక్రీస్తు కంటే ముందుగా యోహాను గారు భూమి మీదకి రావలసి ఉన్నది. యేసుక్రీస్తు కంటే ముందుగా యోహాను గారు భూమి మీదకి రాక మునుపు జక్కరయ్యతో దేవుడు దూత మాట్లాడుతోంది, ఇదిగో నువ్వు కుమారుని కంటారు. జక్కరయ్య, నువ్వు భయపడకుము, నీ ప్రార్థనలు వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్కు నీ కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. యాజక ధర్మయ్య జక్కరయ్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మం జరిగించుచుండగా దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నది. వారి జీవితంలో ఉన్నటువంటి లోటును తీర్చివేస్తా ఉన్నారు. గొప్ప పరిశుద్ధమైనటువంటి బిడ్డకు వారి జన్మనివ్వటానికి దేవుడు వారిని వాడుకున్నాడు. ఎంత గొప్ప మాటలండి. అయితే జకరియా ఎక్కడ భయపడతాడేమని చెప్పేసి ముందుగానే
జకరయ్యకి దేవుని యొక్క మాటలు వినబడతా ఉన్నాయి. భయపడకు జకరయ్య, భయపడకు. అతనికి పేరు కూడా తెలియపరచబడతా ఉంది. యోహానని పేరు పెట్టుదురు నువ్వు. అయితే జకరయ్య ఆ మాటలు నమ్మలేకపోయినప్పుడు జకరయ్య బిడ్డను కనేంత వరకు కూడా ఏ మాట కూడా నోరు తెరవకుండా మౌనముగా ఉండవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారు, నువ్వు ఒక్క కుటుంబం నీ ఇంటిలో ఒక్క వ్యక్తివే రక్షించబడ్డావా? నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి కలిగి జీవిస్తా ఉన్నావా? నీ బంధుమిత్రులను ఒక్క కుటుంబమే దేవుని నమ్ముకుందా? అయితే బాధపడుతూ ఉన్నారా? దేవుని యొక్క క్రమము చొప్పున దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా నీవు నీ చిత్తాన్ని వదిలేసుకుని దేవుని యొక్క ప్రణాళికలో ఆయన పరిచర్య చేస్తున్నావా? అయితే దేవుడు అన్నాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి, నీకు అవిశ్వాసముగా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఎదుట సాగిలపడవలసిందే, దేవుని మాటకు లోబడవలసిందే, దేవుని మాటకు విధేయత చూపించవలసిందే. అయితే జకరయ్య ఇక్కడ భయపడుతూ ఉన్నాడు. జకరయ్య భయపడుతున్నప్పుడు భయపడకు, భయపడకు, భయపడకు. దేవుడు వారి జీవితంలో కూడా వారితో కూడా మాట్లాడేటువంటి గొప్ప దేవుడై ఉంటా ఉన్నాడు. ఆలోచిస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డలారు? పౌలు ఎక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు 27వ అధ్యాయము 23వ వచనం అంటారు కదా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు పరిచర్యలో ఉంటా ఉన్నాడు. పరిచర్యలో ఉంటూ ఆయన జీవితాన్ని దేవుని కొరకు సమస్తమును సమర్పణ కలిగి జీవిస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడంటే 23వ వచనం, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 23వ వచనం అంటున్నాగడ, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునడని మిమ్మును వేడుకొనిచున్నాను. ఓడకే కాని మీలో ఎవనికి ప్రాణము హాని కలగదు. నేను ఎవని వాడునో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్దకు నిలిచి, పౌలా భయపడకుము, సౌలా భయపడకుము, నీవు ఎక్కడ నిలవలసింది? కైసరయ్య ఎదుట నిలవబడి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పినన్నాను. పౌలు, అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ, దేవుని యొక్క మాటలను దేశములు తిరుగుతూ, పట్టణములు తిరుగుతూ, ఒక దినము ఓడవెక్కి ఆయన ఒక పట్టణము వెళ్ళవలసి వచ్చింది. అయితే ఆ ఓడలో ఉన్న ఎంతమంది ఉన్నారంటే, మేమందరం 275 ఉన్నారంట. ఈ ప్రజలందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని ధరించినటువంటి, క్రీస్తు రాయబారైనటువంటి, క్రీస్తు పరిచర్యకుడైనటువంటి యొక్క పౌలు ఏం చేస్తానంటే, భయపడొద్దు, మీరు కలత చెందొద్దు, దిగులు పడొద్దు, మీరు క్షేమముగా ఉంటారు. ఎందుకంటే ఆ రాత్రికాల సమయంలో నాకు కనబడి నాతో చెప్పింది, ఓడలో ఉన్న వారికి కానీ ఎవ్వరికి ఏ హాని జరగదని చెప్తా ఉంది. కానీ ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడిపోతూ, కలవరం చెందుతూ, దిగులు చెందుతూ, ఓడలో ఉన్న సామాగ్రి అంతా కూడా కింద పడేస్తూ, ఇక మన జీవితం అయిపోయింది, మన పని అయిపోయింది, ఇక మనకి తుది శ్వాస అనుకుంటున్నారు. కానీ పౌలైతే మాత్రము చక్కగా ధైర్యము కలిగి వారికి జవాబిస్తా ఉన్నాడు, ధైర్యముతో ఉంటున్నాడు. దేవుని దూత గడచిన రాత్రి నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి పౌలుగా మారాడు. పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరికీ కూడా హే హాని కలగదు. కాబట్టి ఆ మాటలను బట్టి ఆదరించబడి, ధైర్యపరచబడి పౌలు అంటున్నాడు, అయ్యలారా మీకెవ్వరికి ఏమి కాదు, మీరు భయపడొద్దు. మనము కూడా క్రీస్తు యేసు రక్షకుని ధరించినటువంటి మన జీవితంలో అనేక మందిని ధైర్యపరచవలసినటువంటి వారమైన, బలపరచవలసినటువంటి వారమైన, స్థిరపరచవలసినటువంటి వారమైన, విశ్వాస జీవితంలోనికి వారిని నడిపించవలసినటువంటి వారమై ఉన్నాం. కలవరపడేటువంటి జీవితాలను, భయపడుతున్నటువంటి జీవితాలను వారిని యేసు యొక్క మార్గములోనికి నడిపించవలసినటువంటి వారమైన, వారి జీవితంలో క్రీస్తుని పరిచయం చేస్తున్నటువంటి వారముగా మనము
ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఏ విషయంలో బాధపడుతున్నావో మనకు తెలియదు. మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు మన జీవితములో ఆయన చేసినటువంటి గొప్ప శిలువ యాగమును బట్టి, శిలువ మరణమును బట్టి, ఆయన త్యాగమును బట్టి మనము భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన మన మరణ భయమును తొలగించి వేశాడు. మన ముళ్ళును ఆయన విరిచివేశాడు. సాతాను యొక్క తలను చితక కొట్టాడు. మృత్యుంజయుడై లేచాడు ఆయన. మరణము ఆయన బంధించలేకపోయింది. మరణము ఆయనను దాటలేకపోయింది. ఆయన మరణమును విరిచివేసి మృత్యుము జయుడై జయశీలుడై సజీవుడుగా లేచి ఉన్నాడు గనక, సజీవమైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. సజీవమైనటువంటి క్రీస్తును మనం అంగీకరించి ఉన్నాము కనుక ఏ విషయంలో కూడా మనం భయపడవలసిన పని లేదు. అందుకే అంటున్నాడు, ఆ యోబు అంటున్నాడు కదా, ఏవో భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుపోయిన ఆయన నామానికే మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఆయనకు మాత్రమే మహిమ, ఆయనకు మాత్రమే ఘనత. సర్వోన్నతమైనటువంటి దేవునికి మాత్రమే మనము నిరంతరము స్తోత్రార్పణలు చెల్లించాలి. చూడుము, సమాధి తెరవబడింది. సమాధిలో లేడు ఆయన. ఆయన లేచి ఉన్నాడు, లేచి ఉన్నాడు. భయపడకండి, ఆయన చెప్పిన రీతిగానే లేచి ఉన్నాడు. భయపడకండి. ఒక్క చిన్న మాట నేను 2 నిమిషాల్లో చెప్పేసేసి ముగిస్తాను. నెల్సన్ మండేలా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తే దేవుడని, యేసుక్రీస్తే విమోచకుడని, యేసుక్రీస్తే రక్షకుడని, యేసుక్రీస్తే సజీవుడని ఎలా చెప్పగలుగుతున్నావు? ఆయన సజీవుడు అనటానికి ఆనవాలేమిటి అంటే, అప్పుడు నెల్సన్ మండేలా అంటున్నారు, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారు, ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచ దేశాలను జయించినటువంటి అలెగ్జాండర్, సమయం అయిపోతా ఉంది, 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచ దేశాలను జయించినటువంటి అలెగ్జాండర్ చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఇప్పటికీ ఆయన సమాధి అలాగే మూయబడి ఉన్నది. మనం జీవితంలో మన చేతుల్లో మారుస్తున్నటువంటి, మనకి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారు మన నోటుల మీద మార్చుకుంటా ఉన్నాం. ఆయన బొమ్మను మనం చూస్తానే ఉంటాం. ఆయన చనిపోయాడు. ఆయనే ఉన్నది. అమెరికా అధ్యక్షుడు అయినటువంటి అబ్రహాం లింకన్ గారు చనిపోయారు. ఇప్పటికీ కూడా ఆయన సమాధి మూయబడే ఉన్నది. ఇలా ఇంకా ఎంతో మంది బిడ్డలు, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి వారు, ప్రపంచాన్ని జయించినటువంటి వారు ఎంతో మంది చనిపోయి ఉన్నారు. కానీ వారి సమాధులు మూయబడి ఉన్నది. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన ప్రతి మానవాళి నిమిత్తము వదకు తేబడిన గొర్రె పిల్లవై చనిపోయాడు. ఆయన కూడా సమాధి చేయబడ్డాడు. కానీ ఆయన సమాధి తెరవబడింది. ఆయన లేచాడు మృత్యుంజయుడై, సజీవుడు. అందుకే ఆయన నాకు దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన మనకు చాలినటువంటి దేవుడై ఉన్నాడు. నిరంతరమును కూడా ఒక దినం రాబోతుంది, ఆయనతో నేను యుగయుగాలు ఉండబోతా ఉన్నాను. కనుక నేను భయపడవలసిన పని లేదు. నీవు నేను కూడా ఏ విషయంలో కూడా భయపడకుండా మన జీవితంలో నిరంతరమును కూడా ఆయన సజీవుడైనటువంటి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి నిరంతరం ఆయనకు స్తోత్రార్పణలు చెల్లిస్తూ ఆయన మన జీవితంలో ఆయన కృప నిరంతరం తోడైండి నడిపించులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆస్తి అంతా పోయినా, మంతా కురుపులతో నిండినా, ఆస్తి అంతా పోయినా, తన దేహమంతా కురుపులతో నిండినా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయే,
అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా అని యోబు చెప్పలేదా? భయము చెందకు భక్తుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాయాలోక ఛాయలు చూచినప్పుడు భయము ప్రతి విశ్వాసికి అత్యంత మొదటి భయంకరమైన శత్రువు. భయము ఎన్నో విషయాలను గురించి భయపడతారు. లోతు వేరైపోయాడు. లోతు సొదమ గొమొర్రాలో ఉంటే శత్రువులు వచ్చి లోతును బంధించి తీసుకుపోయారు. సమయానికి నాకు వర్తమానం తెలిసి నేను వెళ్ళి లోతును కాపాడుకోగలిగాను. నా ఇంట్లో చూస్తే సంతు లేదు. లోతు తమ్ముని కొడుకు దూరమైపోయాడు అని దిగులుగా ఉన్నప్పుడు 15వ అధ్యాయములో భయపడుతున్న అబ్రహాము యొద్దకు దేవుని వాక్యము వచ్చెను, భయపడకుము అబ్రామా, డోంట్ బి అఫ్రైడ్, నీ బహుమానము అత్యధికమగును. భయము పోయేనా? అబ్రామునకు బహుమానం అత్యధికమయ్యేనా? వాక్యము నెరవేరేనా? ఆకాశ నక్షత్రములను లెక్కించువాడు లెక్కించవచ్చునేమో కానీ అబ్రాము సంతానము లెక్కించుదురా? ఇసుక రేణువులను ఎవడైనా దోసిల్లో పట్టుకొని ఒక్కొక్కటి లెక్క పెట్టవచ్చునేమో కానీ అబ్రాము సంతానమును ఎవడు లెక్కింపగలడు? అబ్రాహాం అయ్యేనా? గొప్పవాడయ్యేనా? దేవుని అభయము వచ్చేనా? నీకు నాకు దేవుని దాసురానులో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడకుము, భయపడకుము. భయాందోళనలన్నీ తొలగించి సమాధానము నెమ్మదితో ఆశీర్వాదములతో నింపే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాన్సన్ గారు చిన్న ప్రార్థన, తర్వాత ఆశీర్వాదముతో తెలుగు సెషన్ ముగించుకుందాము. జాన్సన్ చిన్న ప్రార్థన. నా వాయిస్ వినబడుతుందండి? వాయిస్ వినబడుతుందండి? జగన్లో ఉన్నాను, వినబడుతుంది. రాజయ్య గారు ప్రార్థన చేస్తారు, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల నాయన, కృప కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, పవిత్రుడా, స్తోత్రాలు తండ్రి. 365 రోజులు తండ్రి భయపడుకొని మీరు మాట్లాడుతున్న తండ్రి, నీకు వందనాలు నాయన. నీ కృప చూపినందుకు కొందరు నీ దాసురాలు నిలబెట్టుకొని తండ్రి మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా.